మీకు తెలుసా షాంపూస్ ఇండియాలోనే పుట్టాయని? మనం డైలీ యూస్ చేసే షాంపూస్ వెనుక అమేజింగ్ ఇండియన్ హిస్టరీ ఉంది. వెల్కమ్ టు బియాండ్ ద బుక్స్. షాంపూ అనే వర్డ్ చాంపో అనే హిందీ వర్డ్ నుంచి వచ్చింది. దీని మీనింగ్ టు మసాజ్ ఆర్ నీడ్. 1500 BC లోనే మన యాన్సిస్టర్స్ నేచురల్ హెర్బ్స్ లైక్ రీతా, ఆమ్లా, షీకాకాయని హెయిర్ వాష్ కి యూజ్ చేసేవారు. ఆ రోజుల్లోనే మనం హెయిర్ కేర్ లో టాపర్ అన్నమాట. 1814 లో షేక్ డీన్ మహమ్మద్ అనే బెంగాలీ ట్రావెలర్ ఈ కాన్సెప్ట్ ని ఇంగ్లాండ్ కి పరిచయం చేశాడు. ఆయన బ్రిటన్ లో మహమ్మద్ బాత్స్ స్టార్ట్ చేసి బ్రిటిషర్స్ కి ఇండియన్ హెయిర్ మసాజ్ అండ్ హెయిర్ వాష్ ని చూపించారు. ఏంటో ఈ మ్యాజిక్ అనుకుని బ్రిటిషర్స్ అందరూ క్యూ కట్టారు. ఈయన ఎంతలా పాపులర్ అయ్యారంటే బ్రిటిష్ కింగ్స్ జార్జ్ IV, విలియం IV తమ పర్సనల్ షాంపూయింగ్ సర్జన్ గా అపాయింట్ చేసుకున్నారు. కానీ మనం ప్రెసెంట్ యూస్ చేస్తున్న షాంపూ లిక్విడ్ ని 1927 లో హెన్స్ స్క్వాచ్కోఫ్ అనే జర్మన్ సైంటిస్ట్ ఈ ప్రపంచానికి ముందుగా ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి ముందు పౌడర్ షాంపూ ఉండేది. 1930s కి వచ్చేసరికి ఫస్ట్ టైం డ్రీన్ అనే బ్రాండ్ సింథటిక్ షాంపూ ఫామ్ ని తీసుకొచ్చింది. ఈ సింథటిక్ ఫార్మ్స్ వల్లనే మనం ప్రెసెంట్ యూస్ చేసే షాంపూల్లో నురుగు అనేది వస్తుంది. సో నెక్స్ట్ టైం షాంపూ యూస్ చేసినప్పుడు రిమెంబర్, మన ఇండియన్ హెరిటేజ్ ఈ హైజీన్ ని ఓల్డ్ కి పరిచయం చేసింది. ఈ ఫ్యాక్ట్ తెలిసాక ప్రౌడ్ గా అనిపిస్తుందా? అయితే లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. ఇంకా ఇలాంటి క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. జై హింద్.